కప్ప ముఖ్యం బిగులు అంటూ విజిల్ వేశాడు. సినిమా బంపర్ హిట్ కొట్టాడు. సేమ్ డైలాగ్ ని పార్టీ పెట్టినప్పుడు ప్రచారంలోనూ వాడాడు. అదే సూపర్ డూపర్ హిట్ ని పాలిటిక్స్ లోనూ సాధించాడు. ఫస్ట్ సినిమానే 100 రోజులాడినట్లు పాలిటిక్స్ లోకి ఎంటర్ అయి ఫస్ట్ అటెంప్ట్ లోనే సీఎం సీటును దక్కించుకునేలా బంపర్ మెజారిటీ కొట్టాడు. సినిమా తారలను అభిమానిస్తే ఎంతలా గుండెలకు హత్తుకుంటారో తమిళ జనం మరోసారి చూపించారు. విజయ్కి సీఎం సింహాసనాన్ని అందించారు. అయితే ఉద్దండులైన రాజకీయ నాయకుల్ని ఢీకొట్టి విజయాన్ని సాధించారు. ఇక కమల్ హాసన్, విజయకాంత్ లాంటి స్టార్ హీరోలకు సాధ్యం కానిది చేసి చూపించాడు. ద్రవిడ పాలిటిక్స్ లో తనదైన ముద్ర వేశాడు. సంచలనాలు సృష్టిస్తూ తమిళ పాలిటిక్స్ లో దళపతిగా నిలిచాడు. తమిళనాడు రాజకీయాల్లో ఎప్పటికీ సినిమా తారలకు ప్రముఖ పాత్ర ఉంటుంది. అయితే అందరూ అధికార పీఠాన్ని దక్కించుకోలేరు. స్టార్డమ్, ఫ్యాన్ బేస్ ఎంత ఉన్నా సీఎంగా మారడం మాత్రం కష్టమే. పార్టీలు పెట్టి అభిమానుల్ని కార్యకర్తలుగా మార్చుకున్నా అధికారం దక్కించుకోవడం అంత ఈజీ కాదు. అదే కమల్ హాసన్, విజయకాంత్ విషయంలో తేట తెల్లమైంది. అయితే విజయ్ విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కథ నడిచింది. పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే అధికారాన్ని చేజిక్కించుకొని మూస రాజకీయ కథల నుంచి ట్రెండ్ మార్చాడు విజయ్. తన మార్కు స్ట్రాటజీతో విజయ్ టీవీకేను అధికారంలో నిలబెట్టాడు. విజయ్ సరిగ్గా 2 ఏళ్ల క్రితం అంటే 2024 ఫిబ్రవరి 2న తమిళ వెట్రి కజగం పేరుతో పార్టీని స్థాపించాడు విజయ్. అప్పట్నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చాడు. అయితే ఎలక్షన్స్ ముందే పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యాడు. పార్టీ పెట్టి 2 ఏళ్ల 2 నెలల సమయమైనా దాదాపు 6 నెలల నుంచే రాజకీయాల మీద దృష్టి సారించాడు. రాష్ట్రమంతా తిరుగుతూ ప్రచారం నిర్వహించాడు. తమిళ ప్రజల నాడి పట్టుకున్నారు. అధికార డిఎంకేపై ఉన్న అసంతృప్తిని గమనించాడు. తమిళనాడులోని ద్రవిడ మార్కు రాజకీయాన్ని దాటనంటూనే మారుతున్న కాలానికి అనుగుణంగా తన స్టాండ్ ఏంటో చెప్పాడు. డిఎంకేపై అవినీతి ఆరోపణలతో విరుచుకుపడ్డాడు. స్టాలిన్ సార్ తప్పు చేశారంటూ ప్రచారం హోరెత్తించారు. విజయ్ మాటల్ని ప్రజలు నమ్మారు. ఇప్పటికే డిఎంకేపై అసంతృప్తిగా ఉన్నవారు విజయ్ మాటలకు ఉత్తేజితులయ్యారు. టిపికల్ తమిళ రాజకీయాల లోతు తెలుసుకున్నాడు. యూత్ ని తన వైపు తిప్పుకున్నాడు. అభిమానులను ఓటర్లుగా మార్చుకున్నాడు. అధికార పార్టీపై అసంతృప్తిగా ఉన్న వర్గాలను తన వైపు చూసేలా చేశాడు. మొత్తంగా తమిళ ఓటర్లను తన అభిమానులుగా మార్చుకున్నాడు. రాష్ట్రంలో విజిల్ మోత మోగించాడు. ఇక తాను పోటీ చేసిన తిరుచి ఈస్ట్, పెరంబూర్ 2 స్థానాల్లోనూ విజయ ఢంకా మోగించాడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన విజయ్ పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తన అభ్యర్థుల్ని బరిలోకి దించింది. అయితే వీరిలో చాలా మంది ప్రజలకు పెద్దగా తెలియని వారే. తన డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్ ఎడప్పాడి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా మద్దతిచ్చారు. విజయ్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులెవరికీ రాజకీయ నేపథ్యం పెద్దగా లేదు. దాదాపు అందరూ కొత్తగా పోటీకి దిగిన వారే. వీళ్లు గెలవడం కష్టమే అనుకున్నారంతా. కానీ విజిల్ కొట్టి విజయ్ చేసిన ప్రచారం వాళ్లకు విజయాన్ని అందించింది. టీవీకేకు అధికారాన్ని కట్టబెట్టింది. సినీ నటుడిగా తమిళ ప్రజలతో పాటు దక్షిణ భారతదేశం మొత్తానికి చేరువైన విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత దేశం మొత్తం తన గురించి చర్చించే స్థాయికి ఎదిగాడు. 2024 ఫిబ్రవరిలో పార్టీ స్థాపించిన విజయ్ ఆ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నా దూరంగా ఉన్నాడు. అసెంబ్లీ ఎన్నికలపైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. అందుకు తగ్గట్లుగా కార్యాచరణ రూపొందించి ఎన్నికల బరిలో దిగాడు.